త్రిధలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రై కోబలై శుభైః తప పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. రియల్ గా సమ్ టైమ్స్ ఆనందానికి అవధులు ఉండవు. అది ఒక వండర్ఫుల్ టైం లైఫ్ లో. ఎందుకంటే మా మంథినికి చుట్టుపక్కల అన్ని కూడా చాలా చాలా దట్టమైన అడవులు ఉన్నాయి. అందులో ఒక అడవి. ఈ అడవిలోకి వచ్చిన తర్వాత ఈ మహాబిల్వం వృక్షాన్ని మేము ఐడెంటిఫై చేశాం. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరనో ఎందుకనో మరి గమనించలేదో తెలియదు. కొంచెం మేము లోపలికి వచ్చిన తర్వాత గమనిస్తే ఈ మహాబిల్వ వృక్షాలు ఒకటి రెండు కాదు, ఇక్కడ చూసినా కూడా అడుగడుగున ఇవే వృక్షాలు, చిన్న చిన్న మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందులోకి మహాబిల్వ వృక్షం అంటే ఇది ఇంత పెద్దగా కనిపిస్తుంది చూడండి, ఆకాశానికి తాకినట్టుగా అంత అద్భుతంగా కనిపిస్తుంది. సో మహాబిల్వ వృక్షాలు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నాయి. ఇది ఎట్లా ఉంటాయంటే యాక్చువల్ గా మనకు తెలుసు కదా, మారేడు దళాలు అయితే 3 ఉంటాయి. అంటే ఒక కొమ్మకు 3 ఆకులు విరివిరిగా ఉంటాయి. ఏకబిల్వం అంటే ఒకే ఆకు త్రిశూలంలాగా అలా కనిపిస్తుంది, అది ఏకబిల్వం అంటారు. సో ఇక్కడ ఇది మహాబిల్వం. మహాబిల్వం మెయిన్ గా చెప్పాలంటే ఇలా గొలుసులాగా పొడవుగా 1, 2, 3 త్రిదళం ఉంటుంది. ఆ తర్వాత 4 ఉంటాయి, తర్వాత 5 కూడా ఉంటాయి పంచదళాలు, తర్వాత అష్టదళం అని కూడా ఇలా కంటిన్యూగా ఉంటాయి. సో ఇలాంటి చెట్లు ఇక్కడ కోకొల్లలు ఉన్నాయి. సో నేను ఫేస్బుక్ లో వీడియో ఏదైతే ఎస్టర్డే పోస్ట్ చేశానో దానికి నిజంగానే వండర్ఫుల్ గా స్పందించారు అందరు కూడా. చాలా మంది అన్నారు కదా, అంటే ఈ మహాబిల్వ వృక్షాలు ఎక్కడ కూడా ఏ అడవిలో కూడా దాదాపు సాధారణంగా దొరకవు, మరి మీ దగ్గర ఉన్నాయంటే అది చాలా చాలా గ్రేట్ అని చెప్పారు. అందులోకి నేను వేములవాడ హరి అయ్యగారు, ఆయన ఇంట్లో నేను మహాబిల్వం చెట్టు చూసి ఆయన ఫోన్ చేసిన తర్వాత ఆయన చాలా సంతోషపడ్డాడు. విజయ్, యాక్చువల్ గా ఈ చెట్టు ఎక్కడ కూడా నీకు లభ్యం కాదు, మంథిని అడవిలో ఉన్నదంటే నిజంగానే మహాపుణ్యం. నేను వస్తా, 1 కాదు 2 కాదు 100 మొక్కలు నేను తీసుకుపోవాలి అంటే నేను అన్నా. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మహాబిల్వ వృక్షాన్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఈ దళాలు ఒకటి అయితే దీనికి సేమ్ ఐడెంటిటీ ఉంటుంది. ఏదైతే మనము మారేడు దళం చెప్తున్నామో మారేడు దళము గాని ఏకబిల్వం గాని మహాబిల్వం గాని ఈ చెట్టుకు ఇవి ముళ్ళులు ఉంటాయి. ప్రతి చెట్టు కూడా, అంటే ఈ దళాల చెట్టుకు అన్నిటికి ముళ్ళు ఉంటాయి. తెంపాలంటే చాలా చాలా కష్టం. కాకపోతే దీనికి కాయలు కూడా కాస్తాయి. ఆ కాయలు ఎలా ఉంటాయి అంటే మారేడుకాయ అయితే చాలా పెద్దగా ఉంటది. ఇక్కడ ఈ మహాదళ వృక్షానికి కాయలు చిన్న 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 చిన్నగా, మనకు ఏదంటే కరివేపాకు ఉంటది కదా, కరివేపాకు కాయలు ఏ రకంగా ఉంటాయి ఆ రకంగా గింజలు ఉంటాయి. సో ఆ గింజలను కూడా మనం ఒక చిన్న కుండీలో వేసి ఎక్స్పెరిమెంట్ చేయాలి. అవి మొక్కలుగా వస్తే ఇంకా ఎంతో మందికి మనం ఈ యొక్క వృక్షాలను అందించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ డెన్స్ ఫారెస్ట్ లో ప్రస్తుతం ఇక్కడికి వచ్చాం. సో చాలా చాలా ఆనందం వేస్తున్నది. సో ముఖ్యంగా చెప్పాలంటే నాకు చాలా చాలా చెట్లు చిన్నప్పటి నుంచి తెలుసు, ఐడెంటిఫై చేస్తా. ఈ చెట్టు దీన్ని యాక్చువల్ గా ఏమంటారంటే ఒడోమాస్ ట్రీ అంటారు. ఇది ఒడోమాస్ మనకు తయారవుతుంది కదా, అది ఇదే ట్రీ. ఎందుకంటే దీన్ని తెంపుకొని కనుక వాసన చూస్తే మై గాడ్ మామూలుగా ఉండదు, ఇది సేమ్ ఒడోమాస్ వాసన వస్తుంది. దీన్ని బిలుగు చెట్టు అని కూడా అంటారు. అంటే చెప్పానంటే ఈ చెట్టు యొక్క కొమ్మను నాగలికి వాడతారు, గొడ్డలి కామాకు వాడతారు, తర్వాత మనము ఏవైతే పొలానికి సంబంధించిన పనిముట్లు తయారు చేస్తాం కదా దానికి సంబంధించిన హ్యాండిల్ తయారు చేయడానికి ఈ యొక్క బిలుగు చెట్టు వాడతారు. సో ఇది పక్కకు కనిపించే ఈ మహావృక్షం కనిపిస్తుంది చూడండి, ఈ మహావృక్షం దీన్ని మద్ది చెట్టు అని అంటారు. ఈ మద్ది చెట్టు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మంథినిలో గాని అడవి ప్రాంతంలో ఉన్న ఏ ఇంటిని చూసినా, ఈవెన్ రాజ దర్బార్లలో చూసినా కూడా ఈ మద్ది యొక్క దూలాలు తలుపులకు కూడా వాడతారు. ఎందుకంటే టేక్ కంటే స్ట్రాంగ్ గా ఉంటది. కాకపోతే దీన్ని తెంపాలంటే అంత ఈజీ కాదు. ఒక 100 మంది గాని గొడ్డలు పెడితే గానీ తెగదు. సో అంత గట్టిగా ఉంటది. మెయిన్ గా ఈ యొక్క దూలాలు ఇప్పటికి కూడా 100 సంవత్సరాల నుంచి ఉన్న దూలాలు మా ఇళ్లలో మంథినిలో ఉన్నాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో చెదలు పట్టవు, ఎవరు తెంపినా కూడా తెంపడానికి కూడా చాలా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ మధ్య దూలాలు ఎక్కువగా వాడారు. ఈవెన్ కొన్ని ఫర్నిచర్స్ తప్తాబల్ల గాని గడువంచి అని ఇలా గుమ్ములు పెట్టుకోవడానికి తయారు చేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా తయారు చేయడానికి, ఈ యొక్క ఆర్టికల్స్ తయారు చేయడానికి ఈ మధ్య దూలాలను ఎక్కువగా మంథినిలో వాడేది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను చాలా చాలా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ ఫారెస్ట్ లో ఎన్నో అద్భుతమైన మొక్కలు చాలా చాలా కనిపిస్తున్నాయి. నన్ను చాలా మంది అడిగారు
మా మంత్రికి సంబంధించిన వాస్తవ్యులు కూడా విజయ్ నాకు ఒక మొక్క కావాలి, నాకు ఒక మొక్క కావాలంటే డెఫినెట్ గా మీరు మంత్రికి వచ్చినప్పుడు నన్ను సంప్రదించండి. నేను మిమ్మల్ని స్వయంగా ఇక్కడ తీసుకువచ్చి కూడా మీకు ఈ వృక్షాలు అన్నింటి చూపిస్తా. మీకు ఎన్ని మొక్కలు కావాలి సార్, వందల వేల మొక్కలు ఇక్కడ ఎక్కడ చూసినా చిన్న 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 చూడండి. ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నవి మనం వర్షం పడ్డప్పుడు అయితే చాలా ఈజీగా ఇలా పీక్తే కూడా వస్తే దాన్ని తీసుకొని మనం చక్కగా ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అది నాకు వండర్ఫుల్ సాంగ్ కూడా జ్ఞాపకం వస్తుంది. అడవిలోకి వస్తే ఏంటంటే ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునురే తరమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. సో ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. ఆ ప్రకృతిలో ఆ డివైన్ పవర్ అనేది మనం ఆకర్షిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.